మిత్రులారా, ప్రస్తుతం రగులుతున్న ఈ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ వర్గీకరణ గురించి నా చివరి అభిప్రాయాన్ని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ముందుగా మన రాజ్యాంగంలో పొందుపర్చిన ముఖ్యమైన ఆర్టికల్స్, వాటి ఉద్దేశాలను అర్థం చేసుకోవాలి. ఆర్టికల్స్ 14, 15 అండ్ 16లో వివిధ కులాల మధ్య సమానంగా విద్య, ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించడానికి ఉద్దేశింపబడ్డవి. ప్రభుత్వ విభాగాల్లో వీరికి భాగస్వామ్యం కల్పించడానికి, రాజ్యాంగ చట్టాల్ని సరిగ్గా అమలు పరచడానికి ఉద్దేశింపబడినవి. ఇవి మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో చేర్చబడ్డాయి. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 341 క్లాజ్ 1లో ఈ దేశంలోని వివిధ షెడ్యూల్ కులాలను గుర్తించి ఒక జాబితా తయారు చేయడానికి ఉద్దేశింపబడింది. ఈ జాబితాను రాష్ట్రపతి గారు ఆయా రాష్ట్రాల గవర్నర్లను, కేంద్ర పాలిత సంబంధిత అధికారులను సంప్రదించి తయారు చేయాలి. ఈ అధికారాన్ని రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రపతికి ఇవ్వబడింది. ఆర్టికల్ 342 క్లాస్ 2 ప్రకారం షెడ్యూల్డ్ కులాల లిస్టు నుండి ఏ కులాన్ని తొలగించాలన్నా, మరే కులాన్ని ఈ లిస్టులో చేర్చాలన్నా పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే ఆ పని చేయాలని చెప్పబడింది. అదేవిధంగా 342 ఆర్టికల్ను షెడ్యూల్డ్ తెగలను గుర్తించి జాబితా తయారు చేయడానికి, 342A ఆర్టికల్ను సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాల జాబితాను తయారు చేయడానికి ఉద్దేశింపబడినాయి. అయితే 341, 342, 342A ఆర్టికల్స్ మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఇవి ఆర్టికల్స్ 14, 15 మరియు 16ల మధ్య ఘర్షణలను ప్రోత్సహించడానికి పొందుపరిచినవి కావు అని అర్థమవుతుంది. 341, 342, 342A అనే ఆర్టికల్స్ వివిధ కులాలను గుర్తించడానికి ఉద్దేశించినవి అయితే, 14, 15 మరియు 16 అనే ఆర్టికల్స్ ఈ కులాల మధ్య ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని తీసుకురావడానికి ఉద్దేశింపబడినవి. కొందరు స్వార్థపరులైన రాజకీయ నాయకులు, మేధావులు, అవకాశవాదులు వీటికి తప్పుడు అర్థాలు ఆపాదిస్తున్నారు. ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. మన దేశంలో జనాభా పెరుగుదలతో పాటు అత్యంత వేగంగా నిరుద్యోగ సమస్య పెరగడంతో నిరుద్యోగుల మధ్య భయంకరమైన పోటీ పెరిగి ఇవి కుల వివాదాలకు దారితీస్తున్నాయి. కులాల సంస్కృతి మన దేశంలో పునాదులు వేసుకుని, మేడలు కట్టుకుని ఉండడంతో వివిధ కులాల పేదల మధ్య కుల ఘర్షణలు నిరుద్యోగుల రూపంలో పెరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కుల ఘర్షణలు కూడా ఈ కోవకు చెందినవి. వివిధ కులాల మధ్య ప్రభుత్వ ఉద్యోగాల పంపకం అసమానంగా జరుగుతున్నాయని, కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్ ఫలితాలు పొందుతున్నాయనే అసంతృప్తి మొదట పంజాబ్ రాష్ట్రంలో బయటపడింది. ఇక అప్పటి నుండి ఈ సమస్య 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు పాకింది. అయితే పంజాబ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం 1975లో వర్గీకరణ సమస్యను పరిష్కరించడానికి ఒక నోటిఫికేషన్ను జారీ చేసింది. దాని ప్రకారం అప్పటికే అమలులో ఉన్న 25% ఎస్సీల రిజర్వేషన్ను 2 సమభాగాలుగా విభజించి
ఒక భాగాన్ని వాల్మీకులు మరియు మజహబ్ సిక్కులకు కేటాయిస్తూ రెండవ భాగాన్ని ఇతర ఎస్సీ కులాలకు కేటాయించింది. ఈ నోటిఫికేషన్ దాదాపు 30 సంవత్సరాలు అక్కడ అమలులో కొనసాగింది. ఇక 1992లో ఇంద్రసహాని కేసులో ఓబీసీ కులాలన్నీ ఒకే వర్గం కావని, వీరి సామాజిక ఆర్థిక స్థాయిలు సమానంగా లేవని, అందువల్ల వీరిని ఉపవర్గాలుగా విభజించడానికి ఆర్టికల్స్ 15 క్లాస్ 4, ఆర్టికల్ 16 క్లాస్ 4 ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని 9 మంది జడ్జెస్తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 1994లో మన రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎస్సీ కులాల మధ్య వర్గీకరణ చేసి వారి జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు పంచాలని వర్గీకరణ ఉద్యమం మొదలైంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వర్గీకరణ సమస్యను గుర్తించి రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ 2000 అనే ఆర్డినెన్స్ను తెచ్చి దానినే రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ 2000 యాక్ట్ కింద మార్చి ఎస్సీ ఎస్టీల వర్గీకరణ సమస్యను పరిష్కరించారు. ఇది ఆర్టికల్స్ 15 క్లాస్ 4, 16 క్లాస్ 4 ప్రకారం జరిగింది. అయితే మళ్ళీ ఈవి చిన్నయ్య కేసులో 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ 2000 యాక్ట్ను కొట్టివేస్తూ తీర్పునివ్వడంతో ఈ సమస్య తిరిగి మొదలైంది. ఎస్సీలలో రిజర్వేషన్లలో వర్గీకరణ చేయడం ఆర్టికల్ 341కు వ్యతిరేకమని, ఎస్సీలందరూ హోమోజీనియస్ గ్రూప్ అని, వారందరూ ఒకే వర్గమని ఆ తీర్పులో వివరించింది. ఈ సమస్య తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వల్ల దాదాపు 30 ఏళ్ళు మన రాష్ట్రాల్లో మరుగున పడిపోయింది. 2004లో 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం చిన్నయ్య కేసులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ సమస్యపై ఇచ్చిన తీర్పు 341 క్లాస్ 2ను ఆధారంగా చేసుకుని ఈ సమస్యను ఆర్టికల్ 14కి విస్తరించి ఇచ్చిన తీర్పు ఒక లీగల్ ఫిక్షన్ మాత్రమే. ఎందుకంటే షెడ్యూల్డ్ కులాలన్నీ ఒకే సమగ్ర వర్గమని, హోమోజీనియస్ వర్గమని ఇది ఆర్టికల్ 34 క్లాస్ 2 ప్రకారం విడదీయరాదని, అలా ఉపవర్గాలుగా విభజించే అధికారం ఒక పార్లమెంట్కే ఉందని ఆ తీర్పులో చెప్పడం జరిగింది. ఇంకా ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణను ఆర్టికల్ 14కి విస్తరించి ఎస్సీలను ఉపవర్గాలుగా విభజించడం రైట్ టు ఈక్వాలిటీకి వ్యతిరేకమని ఆ తీర్పులో చెప్పింది. అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డాక్టర్ డివై చంద్రచూడ్ 7 సభ్యుల ధర్మాసనం 6:1 మెజారిటీతో చిన్నయ్య కేసులోని తీర్పును అది ఒక లీగల్ ఫిక్షన్పై ఆధారపడిన తీర్పు అని, ఆ తీర్పు వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉందని, ప్రెసిడెంట్ లిస్టులో పొందుపరిచిన షెడ్యూల్ కులాలు కొన్ని వందల ఏళ్ల నుండి ఏనాడు ఒక వర్గంగా లేవని, వీరి చరిత్రంతా అధికార ఘర్షణలతో నిండి ఉందని, అంటరానితనానికి ఆ కులాలన్నీ గురి అయినప్పటికీ వీరి మధ్యనే అంతర్గత అంటరానితనాలు కొనసాగడం ఒక చారిత్రక వాస్తవం అని చెప్పింది. అందుకు ఉదాహరణలుగా గుజరాత్ రాష్ట్రంలో గరోడాస్ అంటే దళిత గురువులు మరియు
బంగీస్ అంటే స్కావెంజర్స్ మధ్య ఉన్న విభేదాలు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో మాలలు మరియు మాదిగలు ఒకరి మధ్య ఒకరు అంటరానితనాన్ని పాటిస్తారు. తమిళనాడులో అరుంధతి ఆర్స్, పెరియార్స్ మధ్య అంటరానితనం కొనసాగుతోంది. చారిత్రక ఆధారాల పరంగా, అనుభవపరంగా చూసిన వీరి మధ్య అంటరానితనం వివిధ స్థాయిల్లో కొనసాగుతోంది. వీరి మధ్య అనేక విభేదాలు కొనసాగడం, అనేక చీలికలు ఉండడం చూస్తే షెడ్యూల్ కులాలన్నిటినీ హోమియోజీనియస్ వర్గంగా చూడడం భ్రమ తప్ప వాస్తవం కాదు. అందువల్ల చిన్నయ్య కేసులో షెడ్యూల్ కులాలన్నీ ఒకే వర్గంగా చూడడం చాలా బలహీనమైన తీర్పు. అందుకే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ చేయడానికి న్యాయపరమైన అడ్డంకి సుప్రీంకోర్టు 1 ఆగస్టు 2024 తీర్పుతో తొలగిపోయింది. కాబట్టి వెంటనే ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ చట్టాన్ని ఆమోదించి తెలుగు ప్రజలకు ఉపశమనాన్ని కలిగించాలని నా విజ్ఞప్తి. ఈ వర్గీకరణ పోరాటంలో మందకృష్ణ మాదేవ్ గారు నిర్వహించిన పాత్ర అమోఘమైంది, శ్లాఘనీయమైంది. జై భీమ్, జై పూలే, జై భారత్.